యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇతను చేసినటువంటి కొన్ని పనులు నచ్చక యువరాజు ఆయన తల్లి షబ్నం ఇద్దరూ కూడా విడిపోయారు. ఇద్దరు బయటకు వచ్చేసారు అతని నుంచి. కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడేమొచ్చేసి యోగిరాజుకి 62-63 సంవత్సరాలు. ఆయన ఒంటరిగా ఉంటున్నారు. నేను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఆహారం కోసం కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వండుతారు, వెళ్ళిపోతారు. కానీ ఆప్యాయంగా ప్రేమగా తిను అనే వాళ్ళు ఎవరూ లేరు. నా అనే వాళ్ళు ఎవరూ లేక నేను తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నాను, మానసిక వేదనకు గురవుతున్నాను, చనిపోవాలనుకుంటున్నాను. కానీ ఆత్మహత్య చేసుకోవాలనిపించడం లేదు. దేవుడు నన్ను స్వతహాగా తీసుకుపోతే బాగుండేది అని కోరుకుంటున్నానంటూ ఆయన అయితే ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు. దానికి ప్రస్తుతానికైతే యువరాజు ఇంకెవరూ కూడా స్పందించలేదు. ఆయన ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాడు. ఆయన చనిపోయినా సరే బాధపడే పరిస్థితిలో కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఒకరో ఇద్దరు ఆయన నుంచి విడిపోలేదు, కుటుంబం మొత్తం విడిపోయింది. పోనీ ఒకసారి రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు ఆయన ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒక విధంగా యువరాజుని వాళ్ళ అమ్మని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటాడు. మన ఇంట్లోనైనా సరే, వేరే వాళ్ళ ఇంట్లోనైనా సరే, ప్రతిరోజు మానసిక వేదన ఉంటే అది ఎంత నరకం అంటే మనమైనా చనిపోవాలనిపిస్తుంది, వాళ్ళనైనా చంపేయాలనిపిస్తుంది. వాస్తవం ఇవన్నీ ఆ పడేవాడికి తెలుస్తాయి ఆ బాధలు. అందుకే యువరాజు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తిని, ఏ వ్యక్తినైనా సరే ఒక మనిషి అసహించుకుంటే ఓకే, అసహించుకున్న వ్యక్తి తప్పేమో అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇతన్ని అసహించుకుంటారు. అన్ని ఏదో ఒకటి పెంట చేస్తూనే ఉంటాడు. యువరాజ్ అంటే ఇప్పుడు దేశంలోనే సెలబ్రిటీ క్రికెటర్. అలాంటి వ్యక్తికి ఎన్నో ఇబ్బందులకు గురి చేసేటాడు. అది కూడా యువరాజే చెప్పాడు చాలాసార్లు. అందుకే ఆయన కూడా అన్నాడు, అసలు నువ్వు అమ్మ విడిపోండి నాన్న, ఎందుకు అనవసరంగా కలిసి ఉండి ఇలా కొట్టుకునే బదులు విడిపోయి ఎవరి మానని వాళ్ళు ఉండండి అని యువరాజే సలహా ఇస్తే ఆ విడాకులు కూడా ఇవ్వలేదు. చివరికి వాళ్ళ అమ్మగారే బయటకు వచ్చేసి ఉంటున్నారు. యువరాజు కూడా అతనితో ఉండడం లేదు.